సలాంవాలేకుం బాయ్. వాలేకుం సలాం బాయ్. ఏంటి బాయ్ ఇలా వచ్చారు? ఈసారి నికా ఆర్డర్ మీకు ఇవ్వడానికి వచ్చినాను బాయ్. అవునా? ఇట్రా ఇట్రా ఇట్రా, మళ్ళీ ఒకసారి చెప్పండి బాయ్. నికా ఈసారి నీకే ఆర్డర్ ఇస్తున్నాను బాయ్. ఏమండి ఒక్క నిమిషం లోపలికి వస్తారా బాయ్? ఒక్క నిమిషం బాయ్, లోపలికి వెళ్ళేసి వస్తాను. ఇక్కడే ఉండండి. ఇది మన ఫస్ట్ ఆర్డర్ అని ఆయనకి తెలియకూడదు. బిల్డప్ అంటే చేయాలి. లోపలేంటి మీరిద్దరు డాన్స్ చేస్తున్నారు? అంటే మాకు ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు ఇలాగే డాన్స్ చేస్తుంటాం. అసలు కుదురుతుందా లక్ష్మి? సాయంత్రం ఒక ఆర్డర్ ఉంది, రేపు ఒక ఆర్డర్ ఉంది, పెద్ద ఆర్డర్ ఉంది. ఇన్ని ఆర్డర్ల మధ్యలో తాజా ఇంకా ఆపండి. ఆయన ఏదో ఫస్ట్ టైం వచ్చారు, ముందు ఆయనకి మర్యాద చేయాలి కదా. అవునవును, నాకేమైపోయినా పర్లేదు, ఆయనకి మాత్రం మర్యాద ఇవ్వాలి. లెగ్ పీసులు సరే శుభ్రంగా కట్ చేసి ఉంచితే సాయంత్రం వచ్చి తీసుకెళ్తా. అలాగే. రేపు ఉదయం 7 గంటలకే నికా. ఓకే. ఇదిగోండి అడ్వాన్స్. నేను చూసుకుంటానండి. థ్యాంక్స్. లెగ్ పీసులు, బిర్యానీ పీసులు. బాయ్. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తుంది. అంతెందుకు చూడకుండా కూడా కచ్చకచ్చగా కట్ చేస్తుంది. మీరు టెన్షన్ పడకండి, హాయిగా వెళ్ళండి, నేను చూసుకుంటా. అది మా ఆయన. లక్ష్మి టీ తీసుకురా. తెస్తున్నానండి. వాడి ముందే నన్ను కొట్టావు కదా, నీ సంగతి చెప్తా. ఇదిగోండి టీ. చేతులు ఖాళీగా ఉన్నాయా? తాపించు. అవునండి, సారీ. ఇదిగోండి. ఏం చేస్తున్నావు? ఏ పని సరిగా చేయవు. చికెన్ కట్ చేయమంటే చెయ్యి కట్ చేసుకున్నావు. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తుంది. చెయ్యి ఇలా ఇలా తగ్గుపావు. నేను బాగానే కట్ చేశాను, అది నా చెయ్యి కట్ చేసింది. సరే, నా ఆర్డర్ ఇస్తే నేను వెళ్తాను బాయ్. ఇంకేం ఆర్డరు? చెయ్యి చూసావుగా? అదంతా నాకు తెలీదు. నా ఆర్డర్ నాకు ఇస్తావా, నా డబ్బులు నాకు తిరిగిస్తావా? ఈ తాజరా బాయ్ గురించి నీకు తెలీదురా బాయ్. నువ్వు కోళ్ళే కట్ చేస్తావు, నేను పీకలు కట్ చేస్తా బాయ్. భయపడకండి, మీరు వెళ్ళండి సార్. మీ ఆర్డర్ నేను రెడీ చేస్తాను. సరే, నిన్ను నమ్మి వెళుతున్నా. నీ వల్ల అవ్వదురా, చాలా కష్టం. ఎందుకు ఒప్పుకున్నావు? నాకు మీలాంటి తండ్రి ఒకరు ఇలా కష్టపడుతుంటే ఒక కొడుకుగా ఇదే చేసేవాడిని సార్. ఏమండి, మీరేమో కొన్ని కోళ్ళు కట్ చేసి పాడు చేశారు, మిగిలిన కోళ్ళని వీడు కట్ చేసి నాశనం చేస్తాడు. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏదేదో జరుగుతుంది. ఇలాంటి వాటిని మీరు నమ్ముతున్నారు. నేనైతే వీటిని అస్సలు నమ్మను. ఇంత బాగా కట్ చేశాడు. మన ట్రైనింగే. మీ అబ్బాయి బాయ్? కాదు, పనోడు. అంత ధైర్యంగా మాటిచ్చి మీ పేరు నిలబెడితే మీ అబ్బాయి అనుకున్నాను బాయ్. అయినా ఈ రోజుల్లో ఇటువంటి పనోడు దొరకటం నిజంగా మీ అదృష్టం బాయ్. అదృష్టం. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ముజే మాఫ్ కరు బాయ్. పర్లేదు పర్లేదు బాయ్. ఏ రెహమాన్ అబ్దుల్, తీసుకురండి రా, బండ్లేసి తీసుకురండి. ఎక్కడి నుంచి వచ్చాడు? నా పరువు కాపాడాడు. పాపం అలసిపోయినట్టున్నాడు. వీడొచ్చినప్పటి నుండే నాకు కాల్స్ చేయడమే మానేసింది. అసలు నన్ను మర్చిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? ఏంటి కొత్తగా ఈ పింపుల్? ఏముంది లేవే, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే పోతుంది. అన్ని ఫేర్ అండ్ లవ్లీ బాయ్ వల్లే ప్రాబ్లం. మనల్ని లవ్ చేసేవాడు స్పిట్టు మన పింపుల్ మీద పెడితే పింపుల్ పోతుంది. పోలేదంటే లవ్ చేయట్లేదని అర్థం. ఇదేంటి కొత్త ఫార్ములా? పైకి రా. ఏంటి పిలిచో? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? లేదే. అలాంటప్పుడు ఏంటి పింపుల్? మరి మీరు డైలీ చికెన్ తింటే పింపుల్ రాకుండా ఏమొస్తుంది? నువ్వు మాట మార్చకు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. లేదంటే ప్రూవ్ చేయి. ఏం చేయాలి? సింపుల్. నీ స్పిట్ తీసి నా పింపుల్ మీద పెట్టు. నేను పెట్టను. అయితే నువ్వు లవ్ చేస్తున్నావు. లేదు. అయితే ధైర్యంగా పెట్టు. పింపుల్ పోలేదంటే నువ్వు లవ్ చేయలేదని ప్రూవ్ అయినట్టే.
అవును, మనం ఎందుకు లవ్ చేసుకోవాలి? దేనికోసం? దేనికంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ముసల్తనం వరకు ఇద్దరం కలిసే బ్రతకాలి. మరి అది జరగకపోతే? చచ్చిపోదాం. మరి బ్రతకాలంటే? ప్రేమించుకుందాం. ఇన్నాళ్ళు దీనికి ప్రేమ చూపిస్తే నాకు బేబీ సినిమా చూపించింది. ఇది నేను తీసిన మొదటి ప్రాణం. నా ఫస్ట్ లవ్కి గిఫ్ట్గా నీకు ఇచ్చి ప్రాణం పోస్తున్నా. బండి వస్తుందని ఆపినా ఇంత తిప్పదగలేదు కాదరా, తను తీసుకున్నాడ్రా. కూర్చో. 15 నిమిషాల నుంచి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావు, ఎక్కడికి తీసుకురావాలో తెలియక. ఇక్కడ ఒక ప్రేమ ప్రయాణం నడుపుతుంది. దానికి ఫోన్ మాట్లాడు. సుమంగ్లి పూజ చేశానండి, నన్ను దీవించండి. దీర్ఘ సుమంగళి భవ. నాతో అనుభవించిన సుఖాలు మర్చిపోయావా? చెప్పు ఫాతిమా, నేనుండగా నీకు ఇంకోటి అవసరమా? నీకు కావాల్సిన అవసరాలను తీర్చాను కదా. ఇంకెన్ని రోజులు నీ దగ్గర బానిసల్లా బతకాలి? నీ భార్యతో నువ్వు సంతోషంగానే ఉన్నావు, నేను సంతోషంగా ఉండకూడదా? హిందూ మతాన్ని నీ సొంతానికి వాడుకుంటున్నావు, వేరే మతాన్ని నీ అవసరానికి వాడుకుంటున్నావు. నీ దగ్గర నేను ఉండను, నన్ను వదిలేసి 10 ఏళ్లుగా నాకు నరకం చూపిస్తున్నావు. అన్నా, ఇప్పుడు ఎలా ఉందిరా? అది విచ్చుకున్న ఫ్లవర్ లా ఉందన్నా. దాని సంపద్రోయ్ జస్ట్ వాసన చూసి వదిలేయండి. థ్యాంక్స్ అన్నా. దాన్ని వాడు మొగుడు చూడాలి, వాడి రియాక్షన్స్ నేను చూడాలి. లక్ష్మి, కొంచెం బయటికి వెళ్దామా? వాడి రియాక్షన్స్ ఫోన్ లో రికార్డ్ చేయండి రా. సరేనా? తీరా. ఒకటి పెళ్ళాన్ని ఇంకొకటి అనుభవిస్తుంటే చూస్తే వచ్చే మజానే వేరు. హేరా తీసారా? దేవుడా, ఐఎమ్ కమింగ్. ఏంటండి ఈ దారుణం? మన షాప్ని వాడుకున్నారు, చివరికి మన ఇంటిని కూడా అపవిత్రం చేశారు. చచ్చిపోతామా? చచ్చిపో. నిన్ను అనవసరంగా కాపాడి ఇక్కడ తీసుకొచ్చాను. ఎప్పుడు చూసినా సస్తా సస్తా అంటూనే ఉంటావు. అందరిలో బ్రతకాలని ఆశ లేదా నీకు? ఏం చేద్దాం లక్ష్మి, మనం బ్రతకాలంటే ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి. రే రాంబాబు, ఏమైందిరా? అవును, ఇవన్నీ తీసుకురావడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి? అది రాహుల్ దగ్గర తీసుకున్నాను సార్. అయినా నేను ముందు తాగుతానే నీకెలా తెలుసు? రాహుల్ చెప్పాడు సార్. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతా అని చెప్పింటాడే. అదేం అలా చెప్పినా కూడా నువ్వేం పట్టించుకోకు. మరీ ఫినాయిల్ అలా తాగుతాను నేను. నువ్వేదో ప్రేమగా ఇచ్చావని తాగుతున్నా. సరే పోయి 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 పోయి, టైం అవుతుంది. చాలా రోజులైంది తాగి. వాటర్ వద్దు, మందును అవమానించుకో. దీన్ని ఇలాగే తాగాలి. సార్ మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎందుకు సార్ ఆవిడ మోసం చేసింది? ఎవరినైనా లవ్ చేసిందా? చేసింది, కానీ నన్ను కాదు, సినిమాని. హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఈ రియల్ హీరోని వదిలేసి వెళ్ళిపోయింది. రాజాలా తిరగాల్సిన ఊర్లో ఇక్కడ కూజాలా తిరిగేలా చేసింది. ఒకసారి మా ఫ్రెండ్ చెప్పాడు, 4 సంవత్సరాల అబ్బాయితో మా ఊరు వచ్చిందని. అబ్బాయి పేరేంటో తెలుసా? రాంబాబు. అది నా పేరే. అప్పుడు అర్థమైంది నా శ్రీదేవికి నేనంటే ఎంత ఇష్టమని. నా ఫ్రెండ్కి అడ్రస్ కూడా ఇచ్చా వస్తుందని, కానీ రాలేదు. 2 years ఐఎమ్ వెయిటింగ్. షీ నో కమింగ్. దిస్ ఆంటీ మ్యారీడ్ మీ. మై లైఫ్ ఇస్ ఆవిడ మీ దగ్గరికి వస్తే ఈ అబ్బాయి ఎవరికి పుట్టారని మీరు అనుమానిస్తే? నా కొడుకు నాకు తెలియదారా? పక్కనే ఉన్నా మీకు తెలియట్లేదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒక్కసారి రాంబాబు అని పిలవనా? పిలవండి సార్. ఇప్పుడు అర్థమైంది అమ్మ నాకు ఆ పేరు ఎందుకు పెట్టిందో. ఎలా నవ్వుతున్నావు కదా? అవును సార్, నవ్వుతున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి పిలిస్తే వెళ్తారా సార్? ఈ ఆంటీ చచ్చిన
శ్రీదేవి నన్ను మోసం చేసింది, అలానే నేను భూదేవిని మోసం చేయలేను.